కడప జిల్లా బద్వేల్ గోపవరం మండలం సోమశిల ముంపు ప్రాంత నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ బాధితులు ర్యాలీకి దిగారు. సుమారుగా 600 మంది బాధితుల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ బాధితులు వాపోయారు. బ్రోకర్ రామస్వామి డౌన్ అంటూ స్థానిక టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుండి రామస్వామి ఇంటి వరకు ర్యాలీగా వచ్చి రామస్వామి ఇంటి ముందు బాధితులు బైఠాయించారు. ప్రభుత్వ అధికారులు అతనిపై ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రామస్వామి చేతిలో మోసపోయానని ఓ బాధితుడు అతని గోడు మీడియాకు తెలిపారు. నేను సోమశిల ముంపు వాసిని. మాది రామలకుళ్ళూరు, ప్రజెంట్ ఉండేది మేము నెల్లూరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం కారణం ఏంటంటే, ఒక రామస్వామి అనే వ్యక్తి అతను ఒక మీడియేటర్గా వ్యవహరించి ప్రభుత్వానికి ఇక్కడ ఈ భూములను కోల్పోయి ఇబ్బందులు పడే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు దండుకుంటూ ఆర్థికంగా వ్యాపారం చేసి మనుషుల జీవితాలతో ఆడుకుంటూ ఈ విధమైన ఇబ్బందులు పెట్టు పోలీస్ స్టేషన్ దాకా తెప్పించాడు. మేము పదే ఎంతో మంది 364 మందిలో డబ్బులు ఇచ్చారు. ఎలిజిబుల్ అన్ఎలిజిబుల్ అని అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలతో అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ విధంగా ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తెప్పించాడు. విధంగా సార్ మాకు ఏదైనా చేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మా జీవితాలు నాశనం చేయొద్దు, మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి, మాకు ఏదైనా చేయంటే చేస్తానని రోజు చెప్తే రోజు దినదినం దాన్ని గడుపుతూ ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చి సంవత్సరాలు ఈ మాదిరి తీసుకొచ్చి ఈ స్టేజ్లో లాస్ట్కి ఇక్కడ నిలబెట్టాడు. అతను మాకు దయించి కోర్టులో స్టే ఎత్తేసి మా 364 మందికి ఉద్యోగాలు ఇవ్వమని ఆ ప్రభుత్వానికి చేరవేయాలని మా ద్వారా మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అడిగితే ఏమంటాను వాళ్ళు? ఆ స్టే అనేది వేసారు. ఆ స్టే అనేది ఎత్తితేనే ఏమన్నా జరుగుతాయని చెప్తున్నారు. మీరు ఏమైనా ముందస్తుగా డబ్బులు ఏమి ఇచ్చారు? అతనికి ఇచ్చారు. మనిషికి ఎంత ఇచ్చి ఉంటారు అందాజు? మనసుకి ఒకరనేది ఒక వ్యాపారం, ఒక వ్యక్తి ద్వారా మీకు రేపు వస్తా అంటే ఒక ఆర్థికంగా ఎవరన్నా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. కొందరు లేని వాళ్ళు మాలాంటి పేదవాళ్ళు 10, 20, 50 వేలు కూడా ఇచ్చారు. 50 వేలు కంచి వ్యాపారం అతనికి. మీరు డబ్బులు ఇచ్చి ఎన్ని ఏళ్ళు ఏంటది? మేము ఇచ్చి అటు ఇటు ఒక 10 ఏళ్ళు అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.